ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక వ్యవహారం మీదన హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. పోలీస్ శాఖకి ఘాటైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కేస్ డైరీ సిడి పార్ట్ 1 నిర్వహణలో దర్యాప్తు అధికారులు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. వాటిని సక్రమంగా నిర్వహిస్తే ఆ రికార్డులకి ప్రామాణికత లభిస్తుందని, దర్యాప్తు సంస్థల మీద విశ్వసనీయత పెరుగుతుందని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 192కి అనుగుణంగా సీడీలను నిర్వహించాలని పేర్కొంది. చట్ట నిబంధనల మేరకు సీడీ పార్ట్ 1 నిర్వహించే విషయంలో రాష్ట్రంలోని దర్యాప్తు అధికారులందరికీ తగిన సూచన చేయాలని డీజీపీని ఆదేశించింది. తీర్పు ప్రతిని డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్ని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి హిందూపురం ఆధార్పేటకు చెందినటువంటి యువ న్యాయవాది బిర్రు సంపత్ కుమార్ హత్య కేసులో మొదటి ముగ్గురు నిందితులు కేసీ కృష్ణారెడ్డి న్యాయవాది, కేసీ నాగార్జున రెడ్డి న్యాయవాది, కేసీ సాయి ప్రసాద్ రెడ్డి డాక్టర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆధారాలను పరిశీలిస్తే హత్య కేసులో పిటిషనర్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా అనిపిస్తోందని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ఇటీవల ఈ మేరకు తీర్పిస్తూ సంచలనం సృష్టించిన సంపత్ కుమార్ హత్య ఘటన మీద ధర్మవరం 1వ పట్టణ పోలీసులు మే 31 కేసు నమోదు చేశారు. సుపారీ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నిందితులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీ కృష్ణారెడ్డి ఆయన కుమారులిద్దరిని ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా పోలీసుల తరపున పీపీ ఏ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ న్యాయవాది కేసీ కృష్ణారెడ్డి మృతుడి స్నేహితుడు శ్రీకాంత్కి మధ్య భూ వివాదం ఉంది. శ్రీకాంత్కి సంపత్ కుమార్ అండగా నిలిచారు. దీంతో సంపత్ కుమార్ని అంతమొందించారు. సుపారీ తీసుకున్న నిందితుడు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ కాల్ డేటా సైతం అందుకు బలం చేకూరుస్తోందని చెప్పారు. వివరాలను పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. పోలీసులు నిర్వహించిన కేసు డైరీ పార్ట్ 1 మాత్రం అస్తవ్యస్తంగా ఉందని ఆక్షేపించారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్వహించలేదని తప్పుపట్టారు.